హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము. సో దాంట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా 3 టైప్స్ ఉన్నాయి: ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. సో లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే కనుక మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఎప్పుడు, ఎలా, ఎందుకు క్రియేట్ చేయాలని తెలుసుకున్నాం అండ్ దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది కూడా తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసరికి మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎందుకు క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు లోకల్ వేరియబుల్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనము ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో ఈ వేరియబుల్స్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా. సో మనం స్టోర్ చేసుకునే వాల్యూ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ లాగా ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎప్పుడు క్రియేట్ చేయాలని చెప్పాను? ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మనకు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నట్టయితే మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి అని చెప్పాను కదా. సో మరి ఇప్పుడు వచ్చేసి ఏంటి, మనకు స్టాటిక్ వేరియబుల్స్ కదా. సో ఈ స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఎప్పుడు క్రియేట్ చేస్తామని చూసినట్టయితే కంప్లీట్గా క్లాస్ మొత్తానికి కలిపి సింగిల్ వాల్యూ ఉండాలి అనుకుంటే మనం అలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకొక ఆబ్జెక్ట్కి మనకు వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్ని ఆబ్జెక్ట్స్కి సేమ్ వాల్యూ ఉన్నట్టయితే అలాంటి టైంలో మనం వచ్చేసి ఈ స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాము. సో ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ రూల్ నెంబర్స్, స్టూడెంట్ మొబైల్ నెంబర్స్, స్టూడెంట్ అడ్రస్. సో ఇలా డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే అందరు స్టూడెంట్స్కి సేమ్ నేమ్, సేమ్ రూల్ నెంబర్, సేమ్ మొబైల్ నెంబర్, సేమ్ అడ్రస్ ఉండాలని లేదు కదా. సో డిఫరెంట్గా ఉండొచ్చు కాబట్టి డిఫరెంట్గా వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. బట్ ఇప్పుడు ఒక కాలేజ్లో వచ్చేసి 500 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ కాలేజ్లో ఉన్న అందరు స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేసుకున్నప్పుడు కాలేజ్ నేమ్ కూడా స్టోర్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు అందరు కాలేజ్ నేమ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనం సింగిల్ టైం కాలేజ్ నేమ్ని స్టోర్ చేసేసుకొని ఆ సింగిల్ నేమ్ ఏదైతే ఉంటుందో, సింగిల్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ వేరియబుల్ని 500 స్టూడెంట్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అలాంటి టైంలో మనకి ఏమవుతుంటే మనకు కోడింగ్ అనేది తగ్గుతుంది, దాంతోపాటు మెమరీ అనేది కూడా సేఫ్ అవుతుంది. అండ్ మనం ఏమైనా మళ్ళీ కాలేజ్ యొక్క నేమ్ని చేంజ్ చేయాలనుకున్నా లేదా డిలీట్ చేయాలనుకున్నా కూడా మనం ఈజీగా చేంజ్ చేయవచ్చు. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకొక ఆబ్జెక్ట్కి మనకు వేరియబుల్ యొక్క వాల్యూ అనేది వేరీ అవ్వదు, ఈక్వల్గానే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ని ఎక్కడ క్రియేట్ చేస్తామంటే క్లాస్ లోపల మెథడ్కి అవుట్ సైడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాం. సో కన్స్ట్రక్టర్ ఏంటి, మెథడ్ కదా. సో మెథడ్ లోపల క్రియేట్ చేయకుండా మెథడ్కి అవుట్ సైడ్లో కానీ, లేదా మనం నార్మల్గా మెథడ్స్ని క్రియేట్ చేస్తాం కదా, ఇన్స్టాంట్ మెథడ్స్ని. సో ఇన్స్టాంట్ మెథడ్కి లోపల కాకుండా మేము ఇన్స్టాంట్ మెథడ్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేస్తాం. సో ఈ సింపుల్గా చెప్పాలంటే క్లాస్ లోపల మెథడ్కి అవుట్ సైడ్లో కనుక మనం వేరియబుల్ క్రియేట్ చేసినట్టయితే వాటిని మనం స్టాటిక్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది. సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం అనుకోండి. సో 10 ఆబ్జెక్ట్స్కి 10 డిఫరెంట్ కాపీస్ ఉంటాయి అని చెప్పాను కదా. అంటే ఫస్ట్ వాల్యూని మనం చేంజ్ చేసినట్టయితే సెకండ్ ఆబ్జెక్ట్ పైన, సెకండ్ ఆబ్జెక్ట్లోని వాల్యూని చేంజ్ చేసినట్టయితే థర్డ్ ఆబ్జెక్ట్ పైన ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. బట్ ఇక్కడ మనం స్టాటిక్ వేరియబుల్స్ చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ అనేది ఉండదు, అన్ని ఆబ్జెక్ట్స్కి సపరేట్ కాపీ. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు కంప్లీట్ క్లాస్ ఏదైతే ఉందో కంప్లీట్ క్లాస్కి సంబంధించి సింగిల్ కాపీ ఉంటుంది. ఆ సింగిల్ కాపీని మీరు ఎప్పుడైనా మాడిఫై చేశారనుకోండి, సో ఆ ఎఫెక్ట్ అనేది మిగిలిన అన్ని ప్లేసెస్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఒక కాలేజ్ నేమ్ ఉంది. సో కాలేజ్ నేమ్ని మీరు ఒక సగం హాఫ్ ప్రోగ్రామ్ రాసాక మీరు కాలేజ్ నేమ్ చేంజ్ చేశారనుకోండి. సో మీరు ఎక్కడెక్కడైతే కాలేజ్ నేమ్ని ప్రింట్ చేయాలనుకున్నారో అన్ని ప్లేసెస్లో ఈ మాడిఫై అయిన చేంజ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి క్లాస్ లెవెల్ కాపీ. సో మనకు కంప్లీట్ క్లాస్ మొత్తానికి కలిపి ఓన్లీ సింగిల్ కాపీ ఉంటుంది. సో ఈ సింగిల్ కాపీని మనం అన్ని ఆబ్జెక్ట్స్కి షేర్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం లాస్ట్ క్లాస్లో ఇన్స్టెంట్ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. సో క్రియేట్ చేశాక మనం ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్ కనుక మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఏం చేసాము, దానికి సంబంధించి ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసి ఆ రిఫరెన్స్ వేరియబుల్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని దాంతో మనము ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలిగాం కదా. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనకు క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనం స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి మనము స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్.
సో ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, మనకు ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ లోపల కానీ లేదా మెథడ్ లోపల కానీ లేదా రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ తోటి కానీ మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాటిక్ వేరియబుల్ని మెథడ్స్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేస్తాము. అక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకు రిఫరెన్స్ వేరియబుల్ అనేది అవసరం. స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకు క్లాస్ నేమ్ అనేది అవసరం. ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది మనకు ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేటివి మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి డిఫరెంట్ కాపీస్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో మనం వచ్చేసి 100 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే 100 కాపీస్ అనేవి క్రియేట్ అవుతాయి. బట్ ఇక్కడ మనం స్టాటిక్ వేరియబుల్స్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్ క్లాస్కి మనకు ఓన్లీ సింగిల్ కాపీ ఉంటుంది. ఆ సింగిల్ కాపీని మనము డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి మనం షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇవి మెయిన్ డిఫరెన్సెస్ ఇన్స్టాంట్ వేరియబుల్స్కి స్టాటిక్ వేరియబుల్స్కి. ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి క్లాస్ అని కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా టెస్ట్ అని ఇస్తున్నాను అండ్ కొలన్. సో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా యూజ్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామని చెప్పాను, స్టాటిక్ వేరియబుల్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకుంటే ఎక్కడ క్రియేట్ చేస్తామని చెప్పాను, మనకు కన్స్ట్రక్టర్ ఉందనుకోండి. సో కన్స్ట్రక్టర్కి అవుట్ సైడ్ కానీ లేదా మెథడ్స్ ఉన్నాయనుకోండి, మెథడ్స్కి అవుట్ సైడ్లో కానీ. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్ క్రియేట్ చేశాక ఈ క్లాస్లో స్టార్టింగ్లోనే నేను స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో చూడండి x=10. దీన్ని ఏమన్నా మనం పిలుస్తామంటే సింపుల్గా వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి నేను స్టాటిక్ వేరియబుల్ అని రాసి చూపిస్తాను. ఇక్కడ స్టాటిక్ వేరియబుల్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టే మనం ఎలాంటి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయలేదు, ఎలాంటి ఆబ్జెక్ట్ని మెథడ్ని క్రియేట్ చేయలేదు. సో వాటికి అన్నింటికి మెథడ్స్కి అన్నింటికి మనం అవుట్ సైడ్లో ఒక వేరియబుల్ని కనుక క్రియేట్ చేసినట్టయితే అది స్టాటిక్ వేరియబుల్. సో ఇప్పుడు x=10 అనేది కదా. సో ఈ x=10 అనే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది కంప్లీట్ క్లాస్కి మనకు సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా మనం ఇన్స్టాంట్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఇన్స్టాంట్ వేరియబుల్ని కూడా క్రియేట్ చేద్దాము. లేదా సింపుల్గా ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తాను ఈజీగా మీకు అర్థమయ్యేలా. సో ఇక్కడ నేను ఏం చేశాను, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. సో ఈ కన్స్ట్రక్టర్ ద్వారా మనం వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. హలో ఫ్రమ్ కన్స్ట్రక్టర్. ఓకే. సో సింపుల్గా హలో ఫ్రమ్ కన్స్ట్రక్టర్ అని చేశాను. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇది కన్స్ట్రక్టర్ కదా ఫ్రెండ్స్. సో ఈ కన్స్ట్రక్టర్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి x=10 అని చేశాను అనుకోండి, ఇది మనకు కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ లోపల కనుక మనం ఇలాంటి వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే దాన్ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తాం. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, self.x అని ఇవ్వడం జరుగుతుంది కదా. బట్ ఇక్కడ మనకు వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే మనకు ఆ సెల్ఫ్ అనే కీవర్డ్ అవసరం లేదు. డైరెక్ట్గా x=10 నేమ్=అభిషేక్. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మెథడ్ లోపల కనుక మనం క్రియేట్ చేసినట్టయితే అది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం ఏం చేసాము, ఇది కన్స్ట్రక్టర్ అంటే ఒక మెథడ్ కదా. సో మెథడ్కి అవుట్ సైడ్లో మనము క్రియేట్ చేసాం కాబట్టి అది స్టాటిక్ వేరియబుల్. ఓకే. సో అదేవిధంగా వచ్చేసి ఇంకొక మెథడ్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మెథడ్ని క్రియేట్ చేసినా లేదా మనకేం కాదు. సో ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. ఓకేనా. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, స్టాటిక్ వేరియబుల్, అండ్ ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. సో కన్స్ట్రక్టర్ని ఎందుకు క్రియేట్ చేస్తాను అంటే మెథడ్కి అవుట్ సైడ్లో మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం అనేది మీకు ఈజీగా అర్థం కావడానికి నేను అలా అవుట్ సైడ్లో క్రియేట్ చేశాను. సో మీకు కావాలనుకుంటే ఇంకొక మెథడ్ని కూడా క్రియేట్ చేస్తాను అని చెప్పాను కదా. సో మెథడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను, డిస్ప్లే. మెథడ్ నేమ్ వచ్చేసి డిస్ప్లే అని చేస్తున్నాను. సో దీని ద్వారా కూడా నేను వచ్చేసి సింపుల్గా అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ హలో ఫ్రమ్ మెథడ్. సో ఈ విధంగా వచ్చేసి ఒక మెథడ్ని కూడా క్రియేట్ చేసేసాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఓకే మనకు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాము, ఒక మెథడ్ని కూడా క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని పిలుస్తాము, సింపుల్గా వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. సో అవుట్పుట్ని ప్రింట్ చేశాక మనకు ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే క్రియేట్ చేయవచ్చా లేదా ఇంకా మనం డిఫరెంట్ ప్లేసెస్లో కూడా క్రియేట్ చేయవచ్చా, ఒకవేళ క్రియేట్ చేస్తే ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ ఫస్ట్ మనం వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం కదా. సో వేరియబుల్ క్రియేట్ చేశాను, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. సో కన్స్ట్రక్టర్ని మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు కదా. సో నేను దీనికి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ అంటే వేరియబుల్ యొక్క నేమ్ తీసుకుంటాము, t1=test అండ్ పారాంథసిస్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కూడా జరిగిపోయింది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాక మనం ఏం చేయాలి, మనం మెథడ్ని ప్రింట్ చేయాలనుకుంటే ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేసి సింపుల్గా t1.display అని ఇస్తున్నాను. సో d1.display అని ఇచ్చేసినప్పుడు మాకు ఆ డిస్ప్లే మెథడ్ అనేది కాల్ అవుతుంది, దాని ద్వారా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, మనం ఇక్కడ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ ఉంది కదా. సో మనం వచ్చేసి ఈ స్టాటిక్ వేరియబుల్ కనుక మనం డైరెక్ట్గా ప్రింట్
ప్రింట్ చేయాలి యాక్సెస్ చేయాలి అనుకున్నాం అనుకోండి మనకు డిఫరెంట్ వేస్ ఉంటాయి. మన మోస్ట్ రికమెండెడ్ వే ఏంటి అంటే మన క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని హెల్ప్ తీసుకొని మనం ఈ వేరియబుల్స్ని ప్రింట్ చేయాలి. ఏ వేరియబుల్స్ని? స్టాటిక్ వేరియబుల్స్ని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఏంటి మనకు క్లాస్ యొక్క నేమ్ టెస్ట్ కదా, సో టెస్ట్ డాట్ ఎక్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం వచ్చేసి క్లాస్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ని ప్రింట్ చేస్తాం అనమాట, యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా? సో చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనం ఒకసారి స్టాటిక్ వేరియబుల్ కనుక మనం క్రియేట్ చేయాలనుకుంటే మెథడ్స్ ఏవైతే ఉంటాయో మెథడ్స్కి అవుట్ సైడ్లో మనం స్టార్టింగ్లో క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో క్లాస్ని ఏదైతే క్రియేట్ చేస్తామో సో క్లాస్ని క్రియేట్ చేయగానే మనం డైరెక్ట్గా ఈ స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. అదే ఇక్కడ మెథడ్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేసేస్తాం. సో మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ అయితే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ టెస్ట్ డాట్ ఎక్స్ అని ఇచ్చేసాను. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను చూడండి. రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సారీ ఇక్కడ నేను వచ్చేసి మెథడ్ యొక్క నేమ్ డిస్ప్లే అనేసి మిస్టేక్ ఇచ్చాను, అందుకే ఎర్రర్ వచ్చింది. సో డిస్ప్లే. సో ఇప్పుడు ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఏం ప్రింట్ అయింది, మనకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది కదా, T1 డాట్ డిస్ప్లే అనేసి. సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కాబట్టి మనకు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. కన్స్ట్రక్టర్ ద్వారా ఏదైతే అవుట్పుట్ ఇచ్చామో ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, హలో ఫ్రమ్ కన్స్ట్రక్టర్ అనేది. తర్వాత మనం ఏం చేసాము, మెథడ్ని కాల్ చేసేసాము. సో మెథడ్ని కాల్ చేసాం కాబట్టి దాని ద్వారా మనం ఏదైతే అవుట్పుట్ ఇచ్చేసామో ఆ అవుట్పుట్ కూడా ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ టెస్ట్ డాట్ ఎక్స్ అని చేస్తాం కాబట్టి స్టాటిక్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ వేరియబుల్ ఉన్న వాల్యూ కూడా మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అలా కాకుండా డైరెక్ట్గా మనం వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చేసాం అనుకోండి. సో మరి ఇలా ప్రింట్ అవుతుందా లేదా అని నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఏమని? నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం వచ్చేసి ఏంటంటే స్టాటిక్ వేరియబుల్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను వచ్చేసి T1 డాట్ టెస్ట్ అని ఇస్తున్నాను అనుకోండి. సో T1 డాట్ ఎక్స్ మనం ఏం చేస్తాము, ఇన్స్టెన్స్ వేరియబుల్ అయితే రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని తీసుకొని మనం కాల్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా ఇది వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని తీసుకొని నేను ఎక్స్ అనే వేరియబుల్కి కాల్ చేస్తున్నాను. మరి ఇలా ప్రింట్ అవుతుందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సో చూడండి వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే మనకు ఇది వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేయడం అనేది నాట్ రికమెండెడ్. ఓకే? సో యూజ్ చేసుకోవచ్చు బట్ మనకి ఏంటంటే యూజ్ చేయకూడదు అనేసి మనం చెప్తున్నారు. సో పైథాన్ డెవలప్ చేసిన వాళ్ళు. సో మనం ఇక్కడ ఏంటంటే మస్ట్ అంటుగా మనము ఈ క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మాత్రమే కాల్ చేయాలి. ఇది రికమెండెడ్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా కూడా వచ్చేసి మీరు ఆబ్జెక్ట్ వేరియబుల్ని రిఫరెన్స్ బేస్ చేసుకొని కూడా ప్రింట్ చేయవచ్చు బట్ అది నాట్ రికమెండెడ్. రికమెండెడ్ ఏంటి అంటే మనకు మస్ట్ అంటుగా క్లాస్ యొక్క నేమ్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే? ఇది మీ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా స్టాటిక్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము, సింపుల్గా ఎలా యాక్సెస్ చేస్తాము అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేస్తాము, స్టాటిక్ వేరియబుల్ ఓన్లీ సింగిల్ ప్లేస్లోనే క్రియేట్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్లో స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చా అంటే మనం డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనం స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏంటి, క్లాస్కి ఇన్సైడ్ మెథడ్కి అవుట్ సైడ్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా, డైరెక్ట్గా మనం x = 10 ఇలా ఇచ్చేసి మనము స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే? ఫస్ట్ మెథడ్ ఇది. అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్ లోపల కూడా మనము ఈ స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే? ఇది ఒకటి మీరు మెయిన్గా గుర్తుంచుకోండి. కన్స్ట్రక్టర్ లోపల కూడా మనం స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే? ఇది వచ్చేసి ఏంటి మనకు కన్స్ట్రక్టర్ కదా. సో మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్ వరకు ఏం చేస్తాం, కన్స్ట్రక్టర్ లోపల ఓన్లీ ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, సెల్ఫ్ అనే కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డాట్ వై అని ఇస్తున్నాను. సెల్ఫ్ డాట్ వై = 20 అని ఇచ్చేసి అనుకోండి. ఇది ఏమవుతుంది మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. ఎందుకు, మనం వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ అనే కీవర్డ్ని బేస్ చేసుకొని మనము వేరియబుల్ని క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఇది వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. ఇన్స్టాంట్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చేసి ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదా. సో ఈ కన్స్ట్రక్టర్ లోపలే మనం స్టాటిక్ వేరియబుల్స్ని కూడా క్రియేట్ చేయవచ్చు. సో మీరు అలాంటి స్టాటిక్ వేరియబుల్స్ని ఒక కన్స్ట్రక్టర్ లోపల క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాం. ఓకే? సో క్లాస్ నేమ్ ఏంటి, ఇక్కడ మనకు వచ్చేసి టెస్ట్ కదా. సో టెస్ట్ డాట్ z = 30. సో ఇలా చేసినట్టయితే మనం దాన్ని ఏమని పిలుస్తాం, సేమ్ స్టాటిక్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది. స్టాటిక్ వేరియబుల్.
ఓకేనా. సో టెస్ట్ డాట్ జెడ్ ఈక్వల్స్ టు 30 అనేసి మనం ఒక కన్స్ట్రక్టర్ లోపల కనుక మనం స్టాటిక్ వేరియబుల్ని కన్స్ట్రక్టర్ లోపల స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాం. సో ఇక్కడ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి టెస్ట్ కాబట్టి టెస్ట్ డాట్ జెడ్ ఈక్వల్స్ టు 30 అని ఇచ్చేస్తాను. అది మనకు స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. సో ఈ స్టాటిక్ వేరియబుల్ మనం ప్రింట్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, సింపుల్గా మనం టెస్ట్ అనేసి క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకుని మనం దాన్ని ప్రింట్ చేస్తాం కదా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ టెస్ట్ డాట్ జెడ్. ఓకే, సో ప్రింట్ టెస్ట్ డాట్ జెడ్ అని చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను. అవుట్పుట్ మనం చూపిస్తాను, ఒకసారి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకున్నట్టుగా మనకు వచ్చేసి 30 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ని ఒక కన్స్ట్రక్టర్ లోపల క్రియేట్ చేయవచ్చు. బట్ అక్కడ వచ్చేసి మనం క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాం. ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే అది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు టెస్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే అంటే క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని యూజ్ చేస్తే అది స్టాటిక్ వేరియబుల్. ఓకే, ఇది మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్ ద్వారా ఇది సెకండ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి ఈ స్టాటిక్ వేరియబుల్స్ని మనం మెథడ్ లోపల కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మెథడ్ లోపల మనం క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాము. సో ఇది వచ్చేసి ఏంటి మనకు డిస్ప్లే అనేది మెథడ్ కదా. సో డిస్ప్లే అనే మెథడ్ ఉంది. సో దీంట్లో కూడా నేను వచ్చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటే మనం క్లాస్ యొక్క నేమ్ తీసుకుంటాం కాబట్టి సెల్ఫ్ టెస్ట్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చేస్తున్నాను వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి. సో టెస్ట్ డాట్ ఏ ఈక్వల్స్ టు 25. ఇది కూడా మనకు వచ్చేసి ఏంటి సేమ్ స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే మనము క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసాం కాబట్టి ఇది స్టాటిక్ వేరియబుల్. ఓకే, సో ఒకసారి నేను దీనికి సంబంధించిన అవుట్పుట్ని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. ఇవన్నీ నేను క్రియేట్ చేయట్లేదు ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది అంతా సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ టెస్ట్ డాట్ మనకి ఇక్కడ ఏంటి వాల్యూ ఏ కదా. సో ఏ అని చేస్తున్నాను. బట్ మనం ఇదేంటి మనకు ఆ మెథడ్ని క్రియేట్ చేస్తాం కాబట్టి మెథడ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే మనం ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో t1 ఈక్వల్స్ టు టెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి t1 డాట్ డిస్ప్లే మెథడ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్ టెస్ట్ డాట్ ఏ అని చేశాను కదా. సో క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకుని నేను ఏ అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టు మనం అవుట్పుట్లో మనకు 25 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి థర్డ్ వే. సో మనం ఎక్కడెక్కడ క్రియేట్ చేయొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్గా మెథడ్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేయొచ్చు, అది టెస్ట్ అనే క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని. అండ్ మనం వచ్చేసి మెథడ్స్లో కూడా క్రియేట్ చేయొచ్చు, అక్కడ కూడా మనం వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంకొకటి చూసుకున్నట్టయితే మనం వచ్చేసి స్టాటిక్ మెథడ్ ఉంటుంది మనకు. ఓకే, సో ఇప్పటి వరకు చూసినట్టయితే మనం ఏంటి అన్నీ వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్ కదా. సో ఇన్స్టాన్స్ మెథడ్లో మనము స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు కదా. అలాగే మనకు స్టాటిక్ మెథడ్స్ అని కూడా ఉంటాయి. సో ఆ స్టాటిక్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ మెథడ్ లోపల కూడా మనం స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు. సో స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్కువ టెన్షన్ పడకండి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడైతే మీరు 3 వేస్ చూసుకున్నారు, ఒకటి కన్స్ట్రక్టర్, ఒకటి ఇన్స్టాన్స్ మెథడ్, ఒకటి వచ్చేసి డైరెక్ట్ మెథడ్. ఓకే, సో డైరెక్ట్ వేరియబుల్. ఈ విధంగా మనం వచ్చేసి టోటల్గా డిఫరెంట్ వేసెస్లో ప్రింట్ చేయవచ్చు. మీరు కావాలి అనుకుంటే మనం వచ్చేసి క్లాస్ మెథడ్ని కూడా క్రియేట్ చేసి ఆ క్లాస్ మెథడ్లో కూడా మనము ఈ స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేయవచ్చు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తాను స్టాటిక్ వేరియబుల్స్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ స్టాటిక్ వేరియబుల్ అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు దాని యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది వేరీ అవ్వదు, చేంజ్ అవ్వదు, డిఫరెంట్గా ఉండకపోతే అలాంటి టైంలో మనము ఈ స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే మనం వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా మెథడ్స్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేయవచ్చు, లేదా కన్స్ట్రక్టర్ ఏదైతే ఉంటుందో ఆ కన్స్ట్రక్టర్ లోపల క్రియేట్ చేయవచ్చు. అదే క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకొని. అండ్ మనకు ఇన్స్టాన్స్ మెథడ్ ఉంటుంది కదా, ఇన్స్టాన్స్ మెథడ్ లోపల కూడా మనం క్రియేట్ చేయవచ్చు. అక్కడ కూడా మనము క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాము. అండ్ మనకు స్టాటిక్ మెథడ్ ఏదైతే ఉంటుందో స్టాటిక్ మెథడ్ లోపల కూడా క్రియేట్ చేయవచ్చు. అక్కడ కూడా మనం క్లాస్ యొక్క నేమ్ తీసుకుంటాము. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ కనుక మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనము ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా క్లాస్ యొక్క నేమ్ ఉంటుంది కదా క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ ఏంటి అంటే క్లాస్ యొక్క నేమ్. సో క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మీరు ఈ ఇన్స్టాన్స్ స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఎక్కడ క్రియేట్ చేయాలి అండ్ ఎలా ఎందుకు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకేనా. మనం ఏం చేసాం నెక్స్ట్ వచ్చేసి ఎలా యాక్సెస్ చేయాలని కూడా తెలుసుకున్నాం కదా. సో ఎలా యాక్సెస్ చేస్తాము, టెస్ట్ క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనము ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మనం వచ్చేసి సింపుల్గా క్లాస్ ఏం టెస్ట్ కాబట్టి టెస్ట్ డాట్ ఏ, టెస్ట్ డాట్ ఎక్స్, టెస్ట్ డాట్ వై, టెస్ట్ డాట్ జెడ్, టెస్ట్ డాట్ ఏ అని చేసినప్పుడు దానిలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి మనకు స్టోర్ అవ్వడం జరిగిపోయాయి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను సింపుల్గా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏం చేసాము, మనం వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేయడం జరిగింది కదా. సో స్టాటిక్ వేరియబుల్స్ కనుక మనం ఇలా క్రియేట్ చేసేసాక ఒకవేళ మీరు ఆ స్టాటిక్ వేరియబుల్లో ఉన్న వాల్యూని కనుక మీరు మాడిఫై చేయాలి అనుకున్నారు అనుకోండి, చేసుకోవచ్చు. అక్కడ కూడా మనం వచ్చేసి సేమ్ క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని హెల్ప్ తీసుకొని మనము చేంజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తాను అంటే, ఇక్కడ మనకు ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదా. సో ఎక్స్ అనే వేరియబుల్లో మనం 10 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం స్టార్టింగ్లో. సో ఈ 10 అనే వాల్యూని తీసేసి నేను వేరే వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా వచ్చేసి టెస్ట్ డాట్ అండ్ మనకు వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్, ఎక్స్ కదా. సో ఎక్స్, ఓకే. సో టెక్స్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 22 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం, ఓకేనా. సో నేను ఒకసారి డైరెక్ట్గా 2 టైమ్స్ ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ టెస్ట్ డాట్ ఎక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అంటే నేను డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ డాట్ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను. సో దీని ద్వారా మనకి ఏం అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ డాట్ ఎక్స్ ద్వారా నేను ఆ ఎక్స్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూని చేంజ్ చేస్తున్నాను కదా. సో అలా చేంజ్ చేశాక మనకు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ అవుతుంది అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో రన్ పైన క్లిక్ చేశాను, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం వచ్చేసి మనకు 10 అనేది అవుట్పుట్ ప్రింట్ అయింది. ఎందుకు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వేరియబుల్ క్రియేట్ చేసిన టైంలో ఎక్స్ అనే వేరియబుల్లోకి 10 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి అనేసి మనం ఇచ్చేసాం కాబట్టి ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు మనకు 10 అనే వాల్యూ స్టోర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 22 అనేసి ఆ స్టాటిక్ వేరియబుల్లోని వాల్యూని మనం చేంజ్ చేసాము, మాడిఫై చేసాం కాబట్టి మనం నెక్స్ట్ టైం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేసినప్పుడు మనకు 22 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనం ఒక్కసారి స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేశాక దాంట్లో ఉన్న వాల్యూని మనం కావాలి అనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. అలా మీరు మాడిఫై చేసుకోవాలి అనుకుంటే క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకొని మనం మాడిఫై చేసుకోవచ్చు, ఓకేనా. ఇది మనం వచ్చేసి మాడిఫై చేయాలనుకుంటే ఎలా అనేది. సో మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఇంకొక టాపిక్ గురించి కూడా తెలుసుకున్నాము. ఒకవేళ మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని కనుక క్రియేట్ చేయాలనుకుంటే డెల్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ను బేస్ చేసుకుని మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా మనం వచ్చేసి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైనా ఒక స్టాటిక్ వేరియబుల్ని కనుక మనం డిలీట్ చేయాలనుకుంటే డెల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా వచ్చేసి డెలీట్ అనే కీవర్డ్ని యూజ్ చేసేసి ఆ వేరియబుల్ డిలీట్ చేస్తాను, ఓకేనా. డిల్. అండ్ ఇక్కడ మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే ఇన్స్టాన్స్ వేరియబుల్ కాబట్టి రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసుకున్నాం. బట్ ఇది వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ కాబట్టి మనం క్లాస్ యొక్క నేమ్ వెళ్ళి తీసుకోవాలి. సో టెస్ట్ డాట్ ఎక్స్ వేరియబుల్ని డిలీట్ చేసేస్తున్నాను, ఓకేనా. డిలీట్ టెక్స్ట్ డాట్ ఎక్స్. ఈ డిలీట్ టెక్స్ట్ డాట్ ఎక్స్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ అనే వేరియబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో నేను దాని తర్వాత ఒకసారి వేరియబుల్ ప్రింట్ చేసి చూపిస్తున్నాను, మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది ప్రింట్ అవుతుంది అనేది నేను ఒకసారి అవుట్పుట్లో చూపిస్తాను, ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక టైప్ ఆబ్జెక్ట్ టెస్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. టైప్ ఆబ్జెక్ట్ టెస్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్. ఎందుకు, మనం ఈ వేరియబుల్ ఉన్న వాల్యూని డిలీట్ చేసేసాం కాబట్టి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ వేరియబుల్ అనేది లేకుండా మనం ఆ వేరియబుల్లోని వాల్యూని ప్రింట్ చేయలేం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా స్టాటిక్ వేరియబుల్స్ గురించి, ఓకేనా. సో స్టాటిక్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే క్లాస్ నేమ్ని యూజ్ చేసుకుంటాం, డిలీట్ చేయాలనుకున్నా కూడా క్లాస్ నేమ్ని యూజ్ చేసుకుంటాం, క్రియేట్ చేయాలనుకున్నా కూడా క్లాస్ నేమ్ని యూజ్ చేసుకుంటాం, ఓకే. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ మనం అక్కడ అయితే ఇన్స్టాన్స్ వేరియబుల్ అయితే మనం క్రియేట్ చేయడానికి సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకున్నాం, లేదా రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేసుకున్నాం, యాక్సెస్ చేసుకోవడానికి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేసుకున్నాం, డిలీట్ చేయడానికి కూడా రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే అది ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ అనేది ఉంటుంది కాబట్టి ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా లేదా డిలీట్ చేయాలనుకున్నా రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ యూజ్ చేసుకుంటాం. ఇది మనకు క్లాస్ లెవెల్ వాల్యూ కాబట్టి మనం ఏదైనా వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా లేదా వాల్యూని డిలీట్ చేయాలనుకున్నా క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా స్టాటిక్ వేరియబుల్స్ గురించి. అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి, మనకు లోకల్ వేరియబుల్స్ కదా. సో ఈ లోకల్ వేరియబుల్స్ అంటే ఏం లేదంటే మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని టైమ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి అనుకుంటామంటే ఇలా మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ కానీ లేదా స్టాటిక్ వేరియబుల్ కానీ క్రియేట్ చేయకుండా ఒక సపరేట్ మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ కోసం మాత్రమే టెంపరీగా వేరియబుల్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఓకే. సో ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ కోసం మాత్రమే ఆ వేరియబుల్ని ఆ మెథడ్లో తప్ప ఇంకెక్కడ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే అలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం వచ్చేసి ఈ లోకల్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది, ఓకే. సో మనం సింపుల్గా చెప్పాలనేది వచ్చేసి టెంపరీ వేరియబుల్ అనుకోవచ్చు. ఆ టెంపరీ వేరియబుల్ ఎక్కడ వర్క్ అవుతుందంటే ఆ మెథడ్లో మాత్రమే వర్క్ అవుతుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అనేసి ఒక మెథడ్ని క్రియేట్ చేశాను కదా. సో ఈ డిస్ప్లే అనే మెథడ్లో మాత్రమే నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ని నేను క్లాస్కి అవుట్ సైడ్లో కానీ లేదా ఇంకా వేరే ఏదైనా మెథడ్స్ నుంచి కానీ ఇంకెక్కడ కూడా యూజ్ చేసుకుని ఓన్లీ ఈ మెథడ్లో మాత్రమే యూజ్ చేసుకుంటాను అనుకుంటే ఈ లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది.
సో ఈ లోకల్ వేరియబుల్స్ మనం ఎక్కడ క్రియేట్ చేయాలంటే మనం వచ్చి డైరెక్ట్గా మెథడ్ లోపల క్రియేట్ చేసేసుకోవచ్చు. సో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్కి క్రియేట్ చేయడానికి సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాము. స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే టెస్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం కదా. బట్ ఇక్కడ అలాంటి కీవర్డ్స్ ఏమి ఉండవు. ఏదైనా ఒక మెథడ్ లోపల మనం డైరెక్ట్గా వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అది కూడా నేను చూపించి మీకు లోకల్ వేరియబుల్ గురించి చేసి క్లాస్ని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా, సో మనం వచ్చేసి ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఈ కన్స్ట్రక్టర్ కూడా అవసరం లేదు అంత మనకు. సో ఇది వచ్చేసి మెథడ్ కదా. సో మెథడ్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం ఫస్ట్ క్లాస్లో సెల్ఫ్ డాట్ జెడ్ అని ఇస్తున్నాను. సెల్ఫ్ డాట్ జెడ్ ఈక్వల్స్ టు 15. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేం వేరియబుల్ అవుతుంది మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా, సో ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎందుకంటే మనం వచ్చేసి సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని వేరియబుల్ని క్రియేట్ చేసాం కాబట్టి అది వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్. అది నెక్స్ట్ వేరియబుల్ చూసుకున్నట్టయితే టెస్ట్ డాట్ ఏ ఈక్వల్స్ 25 ఇచ్చేసాము. ఇక్కడ మనం క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని వేరియబుల్ క్రియేట్ చేసాం కాబట్టి అది వచ్చేసి మనకు స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. సో ఇలా సెల్ఫ్ అనే కీవర్డ్ లేదా క్లాస్ యొక్క నేమ్ బేస్ చేసుకుని కాకుండా డైరెక్ట్గా ఓకే, సో బి ఈక్వల్స్ టు 35 అని ఇస్తున్నాను. సో ఇలా మనం డైరెక్ట్గా ఒక వేరియబుల్ కనుక క్రియేట్ చేసినట్టయితే దాన్ని మనము లోకల్ వేరియబుల్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ లోకల్ వేరియబుల్ మనం ఎక్కడ క్రియేట్ చేయవచ్చు అంటే ఓన్లీ మెథడ్స్ లోపల మాత్రమే క్రియేట్ చేయవచ్చు. సో అది ఎలాంటి టైప్ ఆఫ్ మెథడ్ అయినా కావచ్చు. ఒక మెథడ్ లోపల మాత్రమే క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం మనం ఈ లోకల్ వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఈ లోకల్ వేరియబుల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి ఈక్వల్స్ 35 అని ఎక్కడ క్రియేట్ చేశాను, డిస్ప్లే మెథడ్లో క్రియేట్ చేస్తాం కదా. ఈ బి ఈక్వల్స్ 35 అనే వాల్యూను ఓన్లీ డిస్ప్లే మెథడ్లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలము, బయట నుండి మనం యాక్సెస్ చేసుకోలేము. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా లోకల్ వేరియబుల్ గురించి ఒకసారి నేను అవుట్పుట్ కూడా ప్రింట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా సో ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఈ బి అనే వేరియబుల్ని ఓన్లీ డిస్ప్లే మెథడ్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు, దీనికి అవుట్ సైడ్ నుంచి మనం యాక్సెస్ చేసుకోలేము అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఏం చేశానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మెథడ్ని కాల్ చేసేసాను. సో మెథడ్ని కాల్ చేశాక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సింపుల్గా వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫస్ట్ ఏం చేయాలి, మనము ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది కదా, ఇన్స్టాంట్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇన్స్టాంట్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటే రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ తీసుకుంటాం కాబట్టి t1 డాట్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి మనకు z. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని ప్రింట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్గా నేను వచ్చేసి ఇక్కడ మనకు స్టాటిక్ వేరియబుల్ ఉంది కదా, సో స్టాటిక్ వేరియబుల్ కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, సో ప్రింట్ ఆఫ్ టెస్ట్ డాట్ ఏ అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ బి అని ఇస్తున్నాను. ఓకేనా, సో మనకి ఇది వచ్చేసి లోకల్ వేరియబుల్ కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేస్తాం, స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం లోకల్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. మరి అలాంటప్పుడు లోకల్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాము అనేది మనకు తెలియదు. ఓకేనా, సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ బి అని ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో వచ్చేసి 2 అవుట్పుట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. అండ్ దాంతోపాటు మనకు ఒక ఎర్రర్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ మీరు కనుక అవుట్పుట్ చూసినట్టయితే 15 అనేది ప్రింట్ అయిపోయింది. ఎందుకు మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ ప్రింట్ చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి 25 అనే వాల్యూ కూడా ప్రింట్ అయింది. సో 25 అనేది మనకు ఎందుకు ప్రింట్ అయిందని చూసినట్టయితే స్టాటిక్ వేరియబుల్ ప్రింట్ చేస్తాం కాబట్టి స్టాటిక్ వేరియబుల్ ఉన్న వాల్యూ కూడా ప్రింట్ అయిపోయింది. బట్ దాని తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. అదేంటి, నేమ్ బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, మనం డైరెక్ట్గా ప్రింట్ చేసాం కాబట్టి ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వలేదు అని కూడా మీరు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని t1 డాట్ బి అని ఇస్తున్నాను. ఓకేనా, సో t1 డాట్ బి అని ఇచ్చేసాను. సేమ్ మళ్ళీ రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు మళ్ళీ సేమ్ ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఏమని, టెస్ట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ బి అనేది మనకు సేమ్ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా నేను వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ తీసుకుంటున్నాను. సో క్లాస్ యొక్క నేమ్ ఏంటి మనకు టెస్ట్ కదా, సో టెస్ట్ డాట్ బి అని తీసేసుకొని మళ్ళీ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకున్నట్టు కనుక మనకు మళ్ళీ వచ్చేసి సేమ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఏమని, టైప్ ఆబ్జెక్ట్ టెస్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ బి. సో ఈ విధంగా ప్రింట్ చేసినా కూడా మనకు వచ్చేసి బి అనే వాల్యూని ప్రింట్ చేసినప్పుడు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో డైరెక్ట్గా ప్రింట్ చేసిన ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవుతుంది, మనకు క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని ప్రింట్ చేసిన ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవుతుంది, రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని ప్రింట్ చేసినా మనకు ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఎందుకు, సో నేను ఇంతకుముందు చెప్పాను లోకల్ వేరియబుల్ ఏంటి అంటే మనకు వచ్చేసి మెథడ్ లెవెల్ వేరియబుల్. సో మనం ఎక్కడైతే వేరియబుల్ని క్రియేట్ చేస్తామో ఆ మెథడ్లో తప్ప మనం ఇంకెక్కడ కూడా ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాము, బి అనే వేరియబుల్ని డిస్ప్లే అనే మెథడ్లో క్రియేట్ చేసాం కదా, ఓన్లీ డిస్ప్లే అనే మెథడ్లో మాత్రమే ఈ బి అనే వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో అది మనకు మెయిన్ కాన్సెప్ట్ లోకల్ వేరియబుల్కి సంబంధించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ టెస్ట్ బి అని రిమూవ్ చేసేసాను. ఇక్కడ మనకు మెథడ్ ఉంది కదా, సో ఈ మెథడ్లోనే నేను ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి ప్రింట్ ఆఫ్ బి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతకుముందు మనం వచ్చేసి మెథడ్ ద్వారా క్రియేట్ చేసినప్పుడు లేదా ఇన్స్టాంట్ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు లేదా స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు మనం వచ్చేసి
రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేసుకున్నాం అండ్ దాంతోపాటు క్లాస్ యొక్క నేమ్ని యూజ్ చేసుకున్నాం కదా. సో లోకల్ వేరియబుల్ కనుక మీరు ఎప్పుడైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో సో లోకల్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ఆ మెథడ్లోనే యూజ్ చేసుకోవాలి. ఆ మెథడ్లో మనం లోకల్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా ప్రింట్ చేయవచ్చు. సో ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి బి కదా. సో ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చేసినట్టయితే మనకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి రన్ పైన క్లిక్ చేసి రన్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకుంటే మనకు వచ్చేసి కంప్లీట్గా 3 వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యి 35, 15, 25. సో 35 అనేది ఏంటంటే మనకు లోకల్ వేరియబుల్ ఉన్న వాల్యూ. సో మనం ఏం చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెథడ్ని కాల్ చేస్తాం కాబట్టి మెథడ్ ద్వారా మనం ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చేసాం కాబట్టి వేరియబుల్ అది ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత మనం ప్రింట్ ఆఫ్ t1.z అని ఇచ్చేసాము. సో t1.z అంటే మనకు 15 అనేది ప్రింట్ అయింది. అండ్ దాని తర్వాత మనం వచ్చేసి ప్రింట్ ఆఫ్ test.a అని ఇచ్చేసాం కాబట్టి దాని తర్వాత మనకు ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా వేరియబుల్స్ గురించి ఒక్కసారి మామూలుగా ఇంట్రడక్షన్ లాగా చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి, వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాము. సో మనకు కంప్లీట్గా పైథాన్లో వచ్చేసి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేటివి మనకు ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి మనకు వాల్యూ అనేది వేరీ అవుతుంది, చేంజ్ అవుతుంది అనుకుంటే అలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనము ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాము. ఒకవేళ మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి చేంజ్ అవుతున్నప్పుడు మనకు వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది అనుకుంటే అలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మనం వచ్చేసి ఏదైనా ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ లోపల మాత్రమే మనము టెంపరీగా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ లోపల యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మనము ఈ లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి, వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం స్టాటిక్ వేరియబుల్ కనుక క్రియేట్ చేసినట్టయితే ఆ స్టాటిక్ వేరియబుల్ కంప్లీట్గా క్లాస్ లెవెల్కి మనకు సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. ఒకసారి చేంజ్ చేసినట్టయితే ఆ ఎఫెక్ట్ అనేది మిగిలిన అన్ని ప్లేసెస్లో చేంజ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ లోకల్ వేరియబుల్ ఎక్కడైతే ఉందో ఆ లోకల్ వేరియబుల్ అనేది ఆ మెథడ్లో తప్ప మనకి ఇంకెక్కడా కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మెథడ్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క హెల్ప్ తీసుకుంటాము. స్టాటిక్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటే క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాము. అండ్ మనము లోకల్ వేరియబుల్ ప్రింట్ చేయాలనుకుంటే మెథడ్ లోపల డైరెక్ట్గా ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి మీకు కంప్లీట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.